శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం ఇప్పుడు శ్వాస పైన ధ్యాసను కాదు, శ్వాసను ఏం చేయాలని చెప్పాం? ఓం. శ్వాసను ఏం చేశారు? చేశారు కదా మీరు. ఇప్పుడు ఏం చేశారు? అప్పుడు మీకు ఎలా ఉన్నింది? నాకు ఒక్కొక్కరు చెప్పాల. ఎందుకంటే అందరూ చెప్పినారనుకో, నాకు కన్ఫ్యూజన్ అవుతుందిగా. ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు మీరు చెప్పారని అనుకోండి, మీ ఒరిజినాలిటీ మీరు చెప్తే నేను అప్పుడు ఏం చేస్తాను? అది సరిదిద్దేదానికి కుదురుతుంది. నన్ను అడగమంటారా, అడగద్దంటారా? అడిగిన తర్వాత చెప్తారు. మీరు చెప్పిన తర్వాత దానికి నేను సమాధానం చెప్పినప్పుడు కూడా దాన్ని మీరు స్వీకరించాల్సి ఉంటుంది. అవునా? స్వీకరిస్తేనే అది ముందుకు మనం వెళ్ళడానికి వీలవుతుంది. చెప్పండి. శ్వాసను గమనించుట. శ్వాసను గమనించినప్పుడు ఏమనిపించింది? మురుగేష్ గారు చెప్పండి. నాకు ప్రశాంతత అనేది కాదు, నువ్వు శ్వాసను గురించి నువ్వు చెప్పు. అది చెప్పు ఫస్ట్. గమనిస్తే నీకేమనిపించింది? నీకు శ్వాస పైన ఎట్లా అనిపించింది? తెలియకుండా ఆడుతూ ఉందా? ఏంది తగ్గుతుంది? ఏం తగ్గినట్లుంది నేను అంటున్నా. నువ్వు ఏదో చెప్తున్నావు కానీ నువ్వు ఎలా చెప్పాలనో నీకు అర్థం కాల. నేను మళ్ళీ అడుగుతాను, నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చెప్పు. నువ్వు చెప్పబ్బా. చంద్రశేఖర్ స్వామి చెప్పు. నేను శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పలేదు. శ్వాస ఏమనిపించింది నీకు? శ్వాస ఏమనిపించింది? శ్వాస ఏమనిపించింది?
అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పారయ్యా వీళ్ళు. మీరు చెప్పండి, శ్వాస పైన మీకేమనిపించింది? నేనేం చెప్పానంటే శ్వాసను గమనించండి అని అన్నాను. శ్వాసను గమనించుట అంతే. శ్వాసను గమనించుట అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఉంది, ఇదేంది? ఇది మౌస్, అవునా? దీన్ని గమనించుతున్నా. దీన్ని గమనిస్తున్నాం అంతే. అది నాకు కావాల్సింది. మనసు వరకు నేను చెప్పట్లా. శ్వాసను గమనించుట. మీకేమనిపించింది చెప్పండి భక్తవత్సలం స్వామి. మీరు చెప్పండి అమ్మగారు. చూస్తూ ఉంటే శ్వాస ఎలా ఉంది? చూస్తూ ఉంటే ఎలా ఉంది అది నాకు కావాలా. తప్పది, నాకేం తెలియదు కాదు, అట్లా ఉండకూడదు. నేను మనస్సును గురించి అడగట్లా, నేను శ్వాసను గురించి అడుగుతున్నా. శ్వాస ఎలా ఉంది? తగ్గిపోయింది అంటే శ్వాస ఏమవుతుంది? నీ 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 టైం అయిపోయిందా? నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు చెప్పాలి. ఏం చెప్పాలనుకున్నావు అది నువ్వు చెప్పాలా. సరే, ఇప్పుడు చెప్పు. నువ్వు ఎవరు? నాగరాజ స్వామి చెప్పండి. నేను మనస్సు వరకు చెప్పలేదు. ఓకే, చాలు, అంతే చాలు. శ్వాస యొక్క వేగము తగ్గింది. వేగం తగ్గిందంటే ఎట్లా అనిపించింది? సరే, మనసు కుదుటపడేది అనేటువంటిది ఇప్పుడు నేను ఇంకా ఆటికి పోలా, నేను అంత వెనక్కి పోలా, నేను శ్వాస వరకే ఉండా నేను. ఎందుకంటే మీరేం చేస్తున్నారంటే నేను శ్వాస వరకు చెప్తుంటే మీరు మనస్సు దాని తర్వాత ఉండే విషయాలు చెప్తున్నారు. నేను అక్కడి వరకు పోలేదు నేను. ఎందుకంటే నేను ముందు శరీరాన్ని కూర్చోబెట్టేదానికోసమని 3 రోజులుగా ట్రై చేశా. శరీరమును గుర్తించాల్సి ఉంటుంది. అది కుదరలా. అదే కుదరినప్పుడు ఇది కాదు ఇది, కానీ ఇది కూడా ట్రై చేస్తున్నా. ఇది ట్రై చేస్తే తర్వాత అది కూడా కొద్దిగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి వేణుగారు. మైండ్ కండిషన్ మళ్ళా శ్వాస వరకు ఫస్ట్. సో అది. పద్మమ్మ గారు చెప్పండి. మీరు చేశారుగా? చేయలేదనుకుంటాను. మీరు లేటుగా వచ్చినారు. మీరు కూడా లేటుగా వచ్చినారు. మీరు ఇప్పుడు ఎలా చెప్పగలిగారు?
ఆ, ఆ. ఆ. శ్వాస ఏమైపోతుందంటే, శ్వాసను ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూర్చున్నారు కదా మీరు, మీకు శ్వాస తీసుకుంటా ఉండేది పోతా ఉండేది వస్తున్నది మీకేమైనా తెలుస్తుందా? ఇప్పుడు మీకేం తెలియట్లేదు కదా, మీకేం తెలియట్లేదు. కానీ మీరు ఎప్పుడైతే శ్వాసను గమనించడం ప్రారంభించినారో శ్వాస తెలుస్తుంది, శ్వాస తెలుస్తుంది. అంటే నేను చెప్పేది వింటే తెలుస్తుంది మీకు. శ్వాసను ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, శ్వాస మీద ధ్యాస నేను చెప్పట్లేదు. నేనేం పిరమిడ్ సిద్ధాంతం అని కాదు, మేము అద్వైత వేదాంతులం. మేము పిరమిడ్ సిద్ధాంతం వల్లమైతే మీరు ఆ రాసిపేట రోడ్డుకు పోండి, మాకు అవసరంలే. శ్వాస మీద ధ్యాస అనేటువంటిది శాస్త్రానికి సంబంధించి ఒక మార్గానికి కొంతవరకు కరెక్టే కానీ పూర్తి కరెక్ట్ కాదు. శ్వాస మీద ధ్యాస అంటే ఏం తెలుసా? శ్వాసలో కలిసిపోవడం, శ్వాసను పరిశీలించుట అంటే ఏం తెలుసా? శ్వాస ఉంది, నేనున్నాను, శ్వాసను చూసే నేనుండా. అంటే శ్వాస ఏం చేస్తూ ఉంది అనేది ఇప్పుడు నేను గమనిస్తున్నా. అంటే ఇప్పుడు నాకు శ్వాస తెలియట్లేదు, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే శ్వాస ఒకటి ఉంది, శ్వాస వస్తూ ఉంది, శ్వాస పోతూ ఉంది అనేది తెలుస్తుంది. అనేది తెలుస్తుంది. మీకు ఇంకొకటి చెప్తానేనండి, అంటే మీకు నా పైన నమ్మకం ఉందా? ఉంటే నేను చెప్పే విషయము దేనిని గురించి చెప్పుచున్నాను? ఆత్మ విషయాలు చెప్తున్నామా? ఆత్మ విషయం చెప్తున్నామా? ఆత్మ విషయము గొప్పనా, విగ్రహము గొప్పనా? ఆత్మ విషయం గొప్ప, అవునా? ఆత్మ విషయం గొప్ప అన్నప్పుడు ఇప్పుడేమైపోవాలంటే మీ దృష్టిలో అన్నీ పోవాల. నేను వచ్చి కూర్చున్నానంటే అప్పుడేం కావాలి? ఇక అన్నీ, ఇంక వేరే వాడితో నాకు పని లేదు. అది ఎవరైనా వచ్చేసేని గాక, ఎదురుగా దేవుడు ఒకవేళ వచ్చినా కూడా నేనేం చేస్తాను? నన్ను మీరు గమనించి ఉన్నారు కదా, నేనేం చేస్తాను చెప్పండి? నేను విగ్రహానికి ఎంత మాత్రం చేస్తున్నాను చెప్పండి? కేవలం ఒక పుష్పాన్ని సమర్పిస్తున్నా. ఆ పుష్పాన్ని కూడా ఎందుకు సమర్పిస్తున్నానో తెలుసా? ఎందుకు చెప్పండి? లేదు, ఎస్, మీకోసం నేను పెడుతున్నాను పుష్పాన్ని, అంతేగాని నా కోసం నేను పెట్టుటలేదు. నా దృష్టిలో ఏమిటి? ఆత్మయే దేవుడు. నా దృష్టిలో కాదు, ఉన్నదంతే. ఆత్మయే దేవుడు.
మిమ్మల్ని ఇబ్బంది పరచకూడదని నేను ఒక పుష్పమును సమర్పించుచున్నాను. ఒక్క పుష్పాన్ని సమర్పిస్తాను. అది కూడా ఎందుకంటే మీరు చేసుకుంటున్నారు కాబట్టి. కర్మ అనేటువంటిది చేస్తే అంతఃకరణ శుద్ధికి దారి తీయాలి. మీరు ఆ మార్గంలో ఉన్నారు కాబట్టి దాన్ని చేస్తున్నాం. ఒకటి. రెండవది ఏం తెలుసా, ఇప్పుడు నేను ఇలా చేసేదానివల్ల ఏమవుతుందంటే, మీరు నా స్పిరిట్ని కన్నా మీరు స్వీకరిస్తే మీరు కూడా ఏమైపోతారు, ఒక పుష్పాన్ని మీరు కూడా సమర్పించే స్థితికి వస్తారు నా స్పిరిట్ పట్టుకుంటే. అలా లేకపోతే ఏమవుతుంది, స్వామి కూడా పుష్పాన్ని సమర్పించినాడు అంటే ఇప్పుడు మేమేం చేయాలి, ఇప్పుడు మేము పుష్పాలను సమర్పించి అలంకారాలు చేయొచ్చు అనే స్థితికి మీరు వచ్చారని అనుకోండి. మీ భావనలో దేవుడు వేరే మీరు వేరే అనేది పెరుగుతుందా, లేకపోతే ఆత్మస్వరూపమే మీరు అనేది పెరుగుతుందా? నేను అది కల్పించడానికి లేను. నన్ను అలా కల్పించమంటారా? నాకు ఆ ఉద్దేశం లేదు. మీరు గుర్తించాలనే చెప్పుచున్నాను. అందుకే నేను చెప్పుచున్నది. అందుకే నేను ఇప్పుడు చెప్తాను. ఇది ఎందుకంటే నాకు తెలుస్తుందిగా. కాబట్టి ఏం చేయాలంటే, కర్మను చెయ్యడం అనేటువంటిది, ఇప్పుడు చూడండి, మీరు కావాల్సింటే చూడండి, మీరు ఎవరినన్నా సరే తీసుకొని వచ్చి కూర్చొని పెట్టండి నా క్లాస్లో, వాళ్ళు కన్నా నిద్రపోకపోతే అడగండి. ఎవరన్నా సరే తీసుకురండి, ఖచ్చితంగా నిద్రపోతారు. మీరు కూడా కొంచెం అట్లా అన్నారని అనుకోండి, ఖచ్చితంగా మీరు కూడా నిద్రపోతారు. కొద్దిగా నేను చెప్తా ఉండేటువంటిది మీ బుర్రలోకి పడితే నిద్రపోతుంది, మీ బుర్రలోకి పడకపోతే నిద్ర వస్తుంది. అంటే మీరు మనసులో పడుతూ ఉంది అని అర్థం. మనస్సు యాక్టివ్ అయిపోతుంది. ఎంత యాక్టివ్ అవుతుందో తెలిసినా, నేను చెప్పేది కనపడిందంటే మీ మనస్సు యాక్టివ్ అయ్యి మీ వ్యవహారములన్నింటిలో కూడా మార్పు వస్తుంది. లేదంటే హాయిగా నిద్ర వస్తుంది. అంటే మీ మనసులో పడుతూ ఉంది అని అర్థం. మంచిదే, అంటే కరెక్ట్గా అర్థమవుతుంది అని అర్థం. అర్థమవుతూ ఉండే వాళ్ళకి నిద్ర రాదు, కళ్ళు మూతపడవు. కళ్ళు మూతపడవు. చూడండి, బాగా గుర్తుపెట్టుకో. మీ కళ్ళు మూతపడింది అంటే నేను చెప్తా ఉండే మాటలను మీరు నెగ్లెక్టెడ్. నీ మనస్సు దానిని స్వీకరించుట లేదు. చూసుకో. నేను ఆత్మస్వరూపాన్ని ఉన్న యథార్థమును ప్రకటించుట కొరకు, మీలో మీరు కూడా ఆ ఫీల్ కావడం కొరకు మనం ఇక్కడ ప్రయత్నం చేయుచున్నాము. అవునా? ఈ ఫీల్ రావాలంటే నిన్న ఏం చేశాం, వాటన్నింటిని బయట ఉన్నటువంటివన్నీ కూడా ధ్యానానికి కూర్చుంటేనే
చెప్పినాం, కులము, గోత్రము, నా స్థితి, స్టేటస్, నా హోదా అన్నీ విడిచిపెట్టేయాలి అని చెప్పినాం. అన్నీ విడిచిపెట్టేయాలి. ఇప్పుడు నేను భార్యను, భర్తను, పిల్లలు ఉండారు, అన్నీ పోలేవు. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు పిల్లలు ఉన్నారుగా, మీకు వెనకాల కూడా సపోర్ట్ ఉంటారుగా, వాళ్ళు నిన్నేమైనా ఇప్పుడేమైనా సపోర్ట్ చేస్తున్నారా? నీకు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిందని అనుకోండి, నీ మనసులో ఏదో ఒక విషయం ఉందండి, మీ మనసులో ఏదో ఉందండి. మీ మనసులో ఉండేదానిని నీకు ఎవరైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారో, ఈవెన్ ఈయన కూడా నీకేమైనా సపోర్ట్ చేయగలుగుతున్నాడా? ఎక్సెప్ట్ మై సెల్ఫ్, ఎక్సెప్ట్ నా మాటలు తప్ప. చెప్పండి మీరు కావాల్సింటే. నేను మాట్లాడే మాటలు మీకు ఉపశమనం కలిగిస్తాయి. ఈయన ఏం చేశాడు? అర్థమవుతుందా? మిమ్మల్ని తీసుకొచ్చాడు, కూర్చొని పెట్టేటట్లుగా మీ మనసులో భావన కలిగించాడు. అంటే ఓకే అప్పుడు దాన్ని మనం అలా తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఏం చేయాలి? అట్లా చూడాలి. అదే కదా చెప్పాను నేను. నువ్వు సంసారంలో ఉండావని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఇప్పుడేమన్నా, నేను నీకు నీ వాళ్ళు ఎవరైనా సరే నీకు ఇప్పుడు సపోర్ట్ చేయగలుగుతారా? లేదు కదా. మరి నువ్వేం చేయాలి? నువ్వు ఫస్ట్ ఇక్కడ రెడీ కా, ఇక్కడ ప్రిపేర్ కా. ఇది నేను నిన్న అదే చెప్పింది. నీకు నీ వాళ్ళనేటువంటి భావన అన్నింటితో నువ్వు వచ్చి కూర్చున్నావు. నువ్వు అన్నీ పెట్టుకొని ఇడుచు కూర్చొని ఉంటే నీకు శాస్త్రం ఎట్లా పడుతుంది? ఎట్లా నువ్వు ఆత్మస్వరూపం అనేది నీకు ఎలా తెలుస్తుంది? అంటే నీ మనసులో ఏమేమి ఉన్నాయి? సంసారమంతా ఇక్కడే ఉంటే నీకు ఆత్మస్వరూపం ఎలా తెలుస్తుంది? వారుగా పెట్టు. సరే, నీకు సంసారం అని అంటున్నావు కదా, నేను అందుకే క్వశ్చన్ వేస్తున్నా. ఏం క్వశ్చన్ వేస్తున్నా? నీకు ఎవరెవరైతే సపోర్ట్ ఉన్నారో ఆ సపోర్ట్ ఉండేవాళ్ళు నీకేమైనా చేయగలుగుతారా? నీ మనసులో ఉండేదాన్ని ఏమైనా చేయగలుగుతారా? ఇప్పుడు ఒకటి. రెండవది, నీ మనసుకు భారం అవుతున్నారా లేకపోతే నీ మనసుకు తేలికవుతున్నారా? నా మాట నువ్వు తేలిక చేసేదానికే కదా వచ్చినాం ఇక్కడికి. నువ్వు మరి అనుకో అంతే. నువ్వు అనుకోకుండా నేను మళ్ళీ అది పెట్టుకుంటానంటే నాకు అవసరం లేదు. చెప్పండి. అప్పుడు దానికి నేనేమంటున్నానంటే, ఇప్పుడు నువ్వు దాన్ని ఇక్కడ కూడా సంసారాన్ని ఎందుకు అనుకుంటావు? ఇప్పుడు నువ్వు సంసారివా? ఇక్కడ కూడా నేను సంసారిని అని అనుకుంటే నీకు ఇది
అందుకే అప్ప చెప్తా ఉండేది నేను నీకు అందుకే కదా చెప్తున్నాను, నీకోసమే కదా చెప్తున్నా. నేను ఏం చెప్తున్నాను? ఇప్పుడు అవును, ఇప్పుడు నువ్వు సంసారంలో ఉండాలని ఉండవా? నేను సంసారాన్ని కాదు, నేను ఆత్మస్వరూపము అనే భావనలోకి రావాలని ఉండవా? ఇక్కడ ఉన్నాను అనొద్దు. ఉన్నాను నన్నవుననుకో, సంసారం దేంట్లో ఆత్మస్వరూపంలో ఉన్నాను అంటే నువ్వు సంసారం గురించి ఎందుకు మాట్లాడతావు? అవునా? నేను ఆత్మస్వరూపం అని అన్నారండి, నీకు సంసారం ఉందా? చెప్పు, నువ్వే చెప్పు. ఓకే, మీ ఫీల్ సన్యాసం అనేటువంటిది నాలో వాటి నుంచి దూరం చేయడానికి ఈ సన్యాసం వచ్చిందంతే. ఆత్మస్వరూపానికి సన్యాసమని సంసారమని లేదు. అవునా? ఆత్మస్వరూపానికి సన్యాసి సంసారి లేదు. సంసారైనా సన్యాసైనా ఆడుండేది ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపముగా స్థిరపడుట కొరకు, ఆత్మస్వరూపంగా స్థిరపడుట కొరకు సన్యాసము నీకు సపోర్ట్ చేస్తుంది. సంసారం అనేటువంటిది నీకు దూరం చేస్తుంది. ఇప్పుడేమంటే సంసారములో ఉండి కూడా నేను సంసారిని కాదు, ఇప్పుడు సన్యాసిని, ఇప్పుడు సన్యాసిని. అత్యాశ్రమస్థ సకలేంద్రియాని నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య. వచ్చిందా? అంటే అత్యాశ్రమము అంటే ఏంటి? అత్యాశ్రమం, అంత్యాశ్రమం, లాస్ట్లో ఉండే ఆశ్రమం ఏది? లాస్ట్లో ఉండే ఆశ్రమము గృహస్థాశ్రమము. దానికంటే ముందు బ్రహ్మచర్యాశ్రమము. బ్రహ్మచర్యాశ్రమము ముందు బ్రహ్మచారిగా ఉన్నాడు, దాన్ని బ్రహ్మచర్యము అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాడు అని అర్థం. తర్వాత పెళ్లి చేసుకున్నాడు, గృహస్థ ఆశ్రమంలో ఉన్నాడు. తర్వాత వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నాడు. తర్వాత సన్యాస ఆశ్రమంలో ఉన్నాడు. వీళ్ళందరూ ఆత్మస్వరూపులుగా, అందరూ ఆత్మస్వరూపులే. కాకపోతే వాళ్ళ వాళ్ళ ఆశ్రమాల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? నేను ఆత్మస్వరూపం అని తెలుసుకోవడమే. అయితే సన్యాసికి ఏంటంటే ఈ గృహస్థునికి, బ్రహ్మచారికి, వానప్రస్థునికి ఉండేటివన్నీ ఉండవు, నియమ నిబంధనలు ఉండవు. అందువలన ఇతను ఫ్రీగా ఆత్మస్వరూపంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంతే తేడా. ఉండలేడు. సరే, నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావుగా, ఇక్కడ సంసారముతో ఎందుకు వస్తావు? ఇప్పుడు సంసారాన్ని ఎందుకు అనుకుంటావు? వీటికొచ్చి కూడా నేను సంసారిని నేను అన్నావుననుకో. అవును, వీటికి వచ్చినప్పుడు నేను ఆత్మస్వరూపం కదా. అవును అవును, అన్నీ విడిచిపెట్టడమే. అన్నీ విడిచిపెట్టడం అనేటువంటిది లేకుండా మనసులో పెట్టుకొని ఉంటే నీకు ఆత్మస్వరూపం ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను సన్యాసి కావాలినంటే ఒక్కొక్క దాన్ని విడిచిపెట్టుకుంటూ వచ్చి కదా నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు అసలు ఇక్కడ నోటితో అనుకునేదానికే నీకు అంగీకరించలేకపోతే